నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రష్యాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగం. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని వెల్లడి. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తేదేనని తేలిపోయిందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాకు తాను ఒక్కడినే రాలేదని 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చానని, భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చానని భావోద్వేగభరితంగా చెప్పారు. ఇటీవలే తాను 3వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇక నుంచి 3 రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. భారత్ను ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని, దేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ ముందున్న లక్ష్యమని మోదీ ఉద్ఘాటించారు. विकास की जो रफ्तार पकड़ी है उसे देखकर दुनिया हैरान है. दुनिया के लोग जब भारत आते हैं तो कहते हैं भारत बदल रहा है. आप भी आते हैं तो ऐसा ही लगता है ना. वो ऐसा क्या देख रहे हैं? वो देख रहे हैं कि भारत का कायाकल्प, भारत का नवनिर्माण वो साफ साफ देख पा रहे हैं. जब भारत G20 जैसे सफल आयोजन करता है तब दुनिया एक स्वर से बोल उठती है, अरे भारत तो बदल रहा है. जब भारत सिर्फ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని పిలుపునిచ్చామని, ప్రజలు గెలిచి కూటమిని గొప్ప స్థానంలో నిలబెట్టారని కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని వివరించారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నామని అన్నారు. కమిషన్ ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నాను, వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-4 వచ్చాం.
కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపై. ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తదేనని తేలిపోయిందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన మంగళవారం ఏపీ సర్కార్ చేస్తున్న మోసంపై మాట్లాడారు. చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారు. స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. దీన్ని ఉచిత ఇసుక అంటారా? రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతుంది? గతంలో 750 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తుంది. 2014-19 మధ్య చేసిన అక్రమాలే మళ్లీ ఇసుక పేరుతో చేస్తున్నారు అన్నారు. అన్ని కూడా రీచ్ల్లో కట్టాలని మళ్ళీ ఒక కొత్త జీవోని మన ముందుకు తెచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు. టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు పొడుచుకుంటూ ముందుకెళ్తుంది. ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు. ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించేశారు. స్టాక్ యార్డుల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడును అని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం 2024 సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో 1225 రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు దీన్ని ఉచితం అందామా? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది? ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు? కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మంగళవారం పరిశీలించారు. ఎయిర్పోర్ట్, టెర్మినల్, రన్వే తదితర నిర్మాణాలను మరియు జాతీయ రహదారితో విమానాశ్రయ అనుసంధాన రహదారి ప్లాన్ను పరిశీలించారు. విమానాశ్రయ నిర్మాణ పనులను జీఎంఆర్ సంస్థ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయ భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ పర్యటనలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం నాగమాధవి, అతిథి విజయలక్ష్మి, గజపతి రాజు, జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ 1 లెవెల్ పైకి వెళ్తాం. జూన్ 9న సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు భోగాపురం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు మరి స్థానిక ఎమ్మెల్యే గారు మాధవి గారు, అలాగే మన ఎంపీ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు, మరి అలాగే ఎమ్మెల్యే మన విజయనగరం అతిథి గారు, కలెక్టర్ గారు, మరి జేసీ గారు, బంగారరాజు గారు, చాలామంది ప్రజాప్రతినిధులు జిఎంఆర్ నుంచి, ఎల్ఎన్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరితో కూడా కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది. మరి ముఖ్యంగా నేను సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాను. ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది.
మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఢిల్లీలో కూడా మా సివిల్ ఏవియేషన్ తరఫున కొన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాం, కానీ ఫిజికల్గా కూడా సైట్కి కూడా విచ్చేసి చూడాలనే ఆలోచనతో ఈరోజు సందర్శించాం. మరి ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా చరిత్ర మీరు చూసుకుంటే 2015లో అప్పుడు కూడా మన విజయనగరం ఎంపీగా ఉంటూ మినిస్టర్గా ఉన్నటువంటి మన అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితమయ్యింది. అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. వైఎస్ఆర్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడి రవిచంద్రారెడ్డి ఎండగట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూస్థాపితమైంది. ప్రస్తుతం టీడీపీకి కాంగ్రెస్ తోక పార్టీ. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కేవలం తన అన్న జగన్ మీద కోపంతోనే షర్మిల పార్టీ నడుపుతుంది. వైఎస్ఆర్ మీద అంత మమకారం ఉంటే ఆయన పేరును చంద్రబాబు తొలగిస్తుంటే షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. 75 సంవత్సరాల బర్త్డే వేడుకలు, వైఎస్ఆర్ గారి జయంతి వేడుకలు నిన్న ఏదైతే గొప్పగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుందో దానికి సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులన్నీ కూడా గ్రామాన మండల హెడ్ క్వార్టర్స్ లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి నగర కార్పొరేషన్లో, సెంట్రల్ ఆఫీస్తో సహా ప్రతి దగ్గర కూడా జెండా ఎగరేయడం, వైఎస్ఆర్ గారిని అభిమానించే అందరూ కూడా పూర్తిగా ఏదైతే అద్భుతంగా 75 సంవత్సరాల జయంతిని జరిపారో దానికి సంబంధించి పేరు పేరున వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు మేము శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు మేము ఉన్న మాటలో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడి ముఖ్యమంత్రి గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించే కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి పర్యవాహక ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గోదావరి ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది. ఈ అఖండ గోదావరిని పరిరక్షించుకోవడం ఏ రకంగా చేయాలి, అదేవిధంగా రాబోయే పుష్కరాలకి మనకు ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కలుపుకుని మరిన్ని ఘాట్లను కూడా ఏర్పాటు చేసుకుని భక్తులందరికీ కూడా వీలుగా ఉండే విధంగా పుష్కరాలను ఎలాగ మనం నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద, అదేవిధంగా ఏదో తాత్కాలిక ప్రాతిపదిక మీద కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా, ఒక పర్మనెంట్గా ఉండేటువంటి విధంగా గోదావరి పరిరక్షణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాల నిర్వహణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ ఏ రకంగా వచ్చేవారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం. ఇలా చూసుకుంటే అన్ని దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు, మా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు, వాసు గారు, నేను అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాం. దాంతోపాటు పర్యాటకానికి పెద్దపీట వేసేలాగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఒక పక్కన గోదావరి ప్రాంతం, మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన పిలిగ్రిమేజ్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది, అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలని ఒక అవకాశంగా తీసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది.
ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. మంగళవారం రాజమండ్రి లాలా చెరువులో స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అధికారులు కలిసి ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలకు చెక్ పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని తొలగిస్తూ ఇవాళ ప్రజలకి హితమైనటువంటి ఒక ఇసుక విధానంతో ప్రజా పరిపాలన ఇవాళ తీసుకొచ్చినటువంటి ఈ సందర్భంలో మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాము. ఇందాక మీ అందరి ముందు చెప్పినటువంటి విషయాలు, మరి ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది, మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది పదే పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాల్ని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారో బోట్స్మెన్ సొసైటీస్ని రివైవ్ చేస్తూ వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ పాయింట్కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీల మాధ్యమంగా మరి లారీల్లోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా పేదవారు ఈ యొక్క ఇసుక భారాన్ని మోయలేక వారి ఇళ్ల నిర్మాణం ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిందని తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ నాయక్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఆర్టీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొత్త చట్టాలను గురించి వివరించారు. వాహనదారులు ఈ విషయాలను గుర్తించి వ్యవహరించాలన్నారు. తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మీకు తెలియజేయమనగా ఇప్పటి వరకు మనకి యాక్సిడెంట్ కేసుల్లో 304A, 337, 338 ఐపీసీ సెక్షన్ల కింద ఉండేవి. 1 జూలై 2024 నుంచి భారతీయ న్యాయ సంహిత BNS కొత్త చట్టం రూపొందించబడింది. దానిలో సెక్షన్లు 106 BNS 304A ఐపీసీగా ఉండేదాన్ని 106 BNS గా మార్చబడింది. అలాగే 337 అండ్ 338 ఐపీసీని 125A BNS అండ్ 125A B 338కి మార్చబడింది. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్ బస్ ఫిట్నెస్ గురించి మీకు తెలియజేయనగా ఇప్పటి వరకు తాడేపల్లిగూడెంలో 233 బస్సులకి ఫిట్నెస్ ఇచ్చి ఉన్నాము అన్ని కూడా. అలాగే మరికొన్ని కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. భీమవరం పట్టణంలోని రిలయన్స్ సూపర్ మార్కెట్ ఎదురుగా సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం మాట్లాడుతూ దేశంలో 3వసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేటు టెలికాం సంస్థలు మొబైల్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయన్నారు. అంబానీ కంపెనీ జియోకు ప్రధాని మోదీ ప్రచారకర్తగా మారిపోయారని విమర్శించారు. వచ్చి కొద్ది నెలలు కూడా కాలేదు, వెంటనే ఈ దేశ ప్రజల మీద సెల్ నెట్ ఛార్జీల పెంపు పేరుతోటి 20,000 కోట్ల భారాన్ని వేశారు. ఇది చాలా అన్యాయం, దారుణం. జియో కంపెనీ, ఎయిర్టెల్ కంపెనీ ఈ భారాన్ని ప్రజల మీద వేయటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పెంచిన ఛార్జీల్ని తక్షణం రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో రిలయన్స్ జియో మార్ట్ ఎదురుగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రధాని మోడీ గారు తన ప్రియ మిత్రుడైనటువంటి అంబానీకి 1,000 కోట్ల రూపాయల లాభాలు చేకూర్చే విధంగా ఈ చర్యకు పూనుకున్నారు. జియో కంపెనీ అయితే 12 నుండి 25% పెంచింది ఒకేసారి. ఎయిర్టెల్ కంపెనీ 11 నుంచి 21% ఈ నెట్ సెల్ ఛార్జీలన్నీ పెంచింది.
ఈ కంపెనీలు ఏం చెబుతున్నాయి, మాకు ఆదాయం తగ్గిపోయింది అందువల్ల రేట్లు పెంచామని అబద్ధాలు ఆడుతున్నారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో చూస్తే రిలయన్స్ కంపెనీకి, జియో కంపెనీకి 20 కష్టమైన విద్యాశాఖను తాను ఒక ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. దివ్యాంగ విద్యార్థులతో మా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్న ఛాలెంజ్ గా తీసుకుని మంగళగిరిలో పోటీ చేశారు. 2019లో ఓడినా మళ్లీ పోరాడి గెలిచా. ఇప్పుడు విద్యాశాఖ వద్దని కూడా పలువురు నాకు సూచించారు. కానీ మార్పు తేవాలని బాధ్యతలు తీసుకున్నా అని వెల్లడించారు. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు. నేను తీసుకోవాలా. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5,300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికలు అయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా, ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు. ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలా. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి, మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి, యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్ గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈ రోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ఘాట్స్ పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య మాట్లాడుతూ పుష్కర సన్నాహాలు ప్రారంభిస్తున్నామని, అలాగే గతంలో జరిగిన 3 పుష్కరాలు టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగాయని, పరిమిత వనరులతో గోదావరి తీరాన అభివృద్ధి చేయడం జరుగుతుందని, టెంపుల్ టూరిజం అభివృద్ధి దిశగా కార్యాచరణ ప్రారంభిస్తామని, గోదావరి ప్రాంతాన్ని కాలుష్య నివారణ ప్రాంతంగా తీర్చే ఆలోచనగా వెళుతున్నామని తెలిపారు. అలాగే గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, టెంపుల్ టూరిజం ద్వారా గోదావరి ప్రక్షాళన పేరుతో గోదావరి తీరంలో కొత్త ఘాట్స్ నిర్మాణాలు చేయడం వంటి 2 ముఖ్యమైన ప్రాజెక్టులు అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే పెరుగుతున్న రాజమండ్రి నగరాన్ని దృష్టిలో తీసుకొని ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్ల విస్తరణ జరగాలని, నగరంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని గోరంట్ల వివరించారు. రాబోయే 2027 పుష్కరాలను ఆధారంగా తీసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గోదావరి ఘాట్స్ పరిశీలన చేయడం జరిగిందన్నారు. వర్షం పడినప్పుడు మళ్ళీ అందరూ తీసుకొచ్చి మనం ఇక్కడ మనకన్నా వాళ్ళకి ఏ టైం అన్నది
ఏమో సార్ నాకు వినపడదు. సగం వర్షం సగం పరిమిత వనరుల్లో గోదావరి తీరాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతోంది, యాత్రికులు పెరుగుతూ ఉన్నారు. దాని ఆధారంగా రాబోయే పుష్కరాలు 27లో వచ్చే పుష్కరాలను ఆధారంగా చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టూరిజం చేసాం. గోదావరి అనేది ప్రకృతి ప్రసాదించే వరం. ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా తీర్చిదిద్దుకోవడం, కాలుష్య నివారణ లేకుండా చేసుకునే కార్యక్రమం. ఇవాళ 2 ప్రాజెక్టులు, ఒకటి గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం, అలాగే టెంపుల్ టూరిజం గోదావరి ప్రక్షాళన పేరుతోటి గోదావరి తీరం అంతా కూడా కొత్త కొత్త ఘాట్స్ అన్ని నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం. మనకి పుష్కరాలు అనేది ఒక వేదికగా, ఒక అవకాశంగా మలుచుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నగరం ఇంకా విశాలంగా పెరుగుతోంది, విశాలమైన రహదారులు రావాలి, ట్రాఫిక్ కంజక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే వ్యాపారాలు పెరుగుతాయి, వ్యాపారాలు పెరిగితేనే ఉపాధి లభిస్తుందనే ఆలోచనలో కార్యక్రమాలు ముందుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.